ఇంకా అక్కడక్కడ తిరుగుతున్న వాళ్ళకి 2 వందనాలు. వాళ్ళు పెద్దోళ్ళు కదండి, సెక్రటరియట్లో జాబ్ అయిపోయి ఇప్పుడే వచ్చారు వాళ్ళు. ఫైల్స్ అన్నీ మిషన్ భగీరథ మీద సంతకం పెట్టాలా, చాలా పనుల్లో ఉండి వచ్చారు. మీరు ఎవరు తిరగొద్దు అటు ఇటు. దయతో మీరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అడ్జస్ట్ అయిపోండి. మీరు చప్పట్లు కొట్టేంత పని నేనేం చేయలేదు. దయతో నా కొరకు పరిచర్యలో గుర్తు చేసుకోండి. పిల్లరా, 1-2 విషయాలు మీతో చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నా. మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు? ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. మీరు చేతులెత్తిన మీ అందరినీ ప్రభు ఇంకా లోతుకు తీసుకుని వెళ్ళను గాక. ఫ్యామిలీ ప్రేయర్లో ఉండేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, సుసన్న వెస్లీ జాన్ వెస్లీకి ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పినటువంటి విషయాలే ఇంగ్లాండ్ని మరలా ఉద్యమంలోకి తేవడానికి అవి కారణమైనాయి. చెబితే చెప్పు, లేకపోతే మానే. అంత ఇబ్బంది పడితే నేను ఎవడు చెప్పమన్నాడు? గట్టిగా చెప్పు. ఆడవాళ్ళు రక్తం బాగా పట్టినట్టుంది మధ్యాహ్నం, వాళ్ళకి అర్థమైనట్టుంది నా సబ్జెక్ట్, ఎందుకు వచ్చిన బాధలేని గట్టిగా చెబుతున్నారు. రైట్. కుటుంబ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి శ్వాస ఉన్నంత వరకు ప్రభువుని అంగీకరించిన మన కుటుంబాల్లో ఖచ్చితంగా బిడ్డలను పెట్టుకొని ఆ ప్రార్థన చేయడానికి మీరు ముందుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 2వ పాయింట్, ఎంతమంది స్త్రీలు ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఉంటారు? జనరల్గా అయ్యా మేము మా భర్త వెళ్తాడు కానీ మేము ఇంట్లోనే ఉంటాం. ఏం పర్లేదు, తప్పేం లేదు, ఏం అనలే, ఏం పర్లేదు, ఎత్తు. మళ్ళీ ఏందో ఉందనుకున్నట్టుగా ఎత్తుతున్నారు. ఏం లేదు, ఎత్తు, ఏం లేదు. ఖచ్చితంగా పగలు 3 గంటలు మీరు ఏ మందిరంలోకి వెళతారో, అంటే మీరు వెళ్ళే సంఘాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా 3 గంటలు తగ్గకుండా ఖచ్చితంగా మీరు మందిరంలో ప్రార్థన చేయండి. అయితే ఈ ప్రార్థన చేసే ఆడోళ్ళు కొంప ముంచుతుంటారు కొన్నిసార్లు. మీరు ఒక్కళ్ళే వెళ్ళొద్దు, ఇంకొకళ్ళు తోడు తీసుకొని వెళ్ళండి. మీరు ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారు, అక్కడెవరు ఒక్కడే బ్రదర్ మాట్లాడతాడు, ఆ మాటలే కొంప కొల్లేరులు అవుతుంటాయి. 3 క్యూబ్ అని ఒక సూత్రం ఉంది. అదేంటంటే 2 లేడీస్ 1 బ్రదరు మాట్లాడండి, తప్పులేదు. 2 బ్రదర్స్ 1 సిస్టర్తో మాట్లాడండి, అది కూడా 3 నిమిషాలు 3 అడుగుల దూరం. దాన్ని 3 క్యూబ్ అంటారు. ఇక శోధనే రాదు. సంసోనుకు శోధన వచ్చింది, పడిపోయాడు. యోసేపుకు శోధన వచ్చింది, శోధనలో గెలిచాడు. సమూయేలుకు శోధనే రాలా. నువ్వు శోధన వచ్చి మళ్ళీ పడి పళ్ళు రాలగొట్టుకొని డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లెగుద్దాం అనుకుంటున్నావా? శోధన వస్తే పంచపైకి పట్టుకొని పరిగెద్దాం అనుకుంటున్నావా? అసలు శోధనే లేకుండా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? దాన్ని నువ్వు ఆత్మ సంబంధమైన జీవితంలో ఆలోచన చేసి భక్తి చేయి. 3వ విషయంలోకి వెళ్తే, దానియేలుకి రాజులు తినే భోజనం తినొద్దని ఎవడు చెప్పలా, జక్కయ్యకి పరిగెత్తమని కూడా ఎవడు చెప్పలా, మగ్దలేని మరికి సమాధి దగ్గరికి వెళ్ళమని కూడా ఎవరు చెప్పలా. వాళ్ళ భక్తి జీవితంలో ప్రకంపనలు ఆ తరంలో తేవాలని దేవుని వైపు చూస్తూ వాళ్ళు భక్తి చేశారు. కుటుంబ ప్రార్థన చేయండి, మందిరాలను ప్రార్థనతో నింపండి. మీ భక్తి జీవితంలో ఈ తర ప్రజలకి ఆత్మ సంబంధమైన ప్రకంపనలు తీసుకురావాలి. అందరూ ఉన్నారు, జక్కయ్య అక్కడ పరిగెత్తుకుంటూ చెట్టు ఎక్కింది. చాలామంది సువార్త తిన్నారు, పెందల గడినే లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది మగ్దలేని మరియే. కాబట్టి దేవుడేదో ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి రాజులు తినే భోజనం తినొద్దని నీకేం చెప్పడు. ఈ తరంలో నువ్వేం చేయాలో ఆత్మలో వెలిగించబడిన నీవు ఈ తరపు ప్రజలకు ఆశీర్వాదకరమైన భక్తి చేయాలా. ఉత్సాహంగా చెప్పండి. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఇశ్రాయేలీలు మన్నా ఎండొచ్చిన తర్వాత ఏరారా, ఎండ రాకముని పేర్కొన్నారా? ఎండొస్తే ఏమైద్ది? మరి నీ మన్నా ఏంటి? వాక్యమేగా. నువ్వు ఎండొచ్చిన తర్వాత చదువుతున్నావా, ఎండ రాకమునుపు చదువుతున్నావా?
అది నీ ఇష్టం. ఫిలిస్తీయులు దేవుని మందస్సం దాగోను గుడిలో పెట్టినప్పుడు వాళ్ళు 7 గంటల తర్వాతనో 8 గంటల తర్వాతనో చూడడానికి వెళ్ళలే. మొదటి సమయాల గ్రంథంలో ఉంటుంది, వాళ్ళు ప్రాతకాలమున లేచారంట. చెప్పొద్దు గట్టిగా చెప్పమని అర్థం. అది మరి నువ్వెప్పుడు లేగుతున్నా? ఉదయకాలం లేచే సేవకుడికి ఓటమి ఉండదు. ఉదయకాలం లేచే విశ్వాసికి అపజయం రాదు. యెహోషువ యెరికోను జయించినప్పుడు ఎప్పుడు లేచాడు? యోర్దాను జయించినప్పుడు. ప్రపంచంలో అందరికంటే ముందు లేచేది ఎవడు? అన్ని దేశాల్లో ముందు లేచేది జపాన్. వాళ్ళకి 3 గంటలకే సూర్యుడు వస్తాడు. అందుకే కార్ల టెక్నాలజీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఆ దేశం ఎంత ఉంటుంది? సరిగ్గా నీ ముక్క అంత ఉండదు. వాళ్ళు 3 గంటలకే లెగుస్తారు. సూర్యుడు వాళ్ళకి చాలా ముందు వస్తాడు. మనం చాలా ఉదయకాలం లెగవపోవడం వలన దేవుని సన్నిధిలో వచ్చే దీవెనలు చాలా పోగొట్టుకున్నాం. ఆయన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే పెందల కన్నా లేచి ప్రార్థన చేయుటకు అరణ్య ప్రదేశానికి మేము కూడా ఆ విషయంలో తప్పిపోతూ వచ్చాం. అందుకే కరోనా పెట్టాడు. ఖచ్చితంగా లెగుతున్నాం. ఇప్పుడు ఆయన తెలుసు ఎవరినట్లా గాడిలో పెట్టాలో. ప్రియులారా, ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నాకు ఈ సమయాన్ని ప్రభు అనుగ్రహించినందుకై ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నడిపింపుతో ఈ విషయాలు మీతో చెప్పాను. ప్రియులారా, ఇవి ప్రభు తన కృపతో మీ హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ఉత్సాహంగా చెప్తారా? మరొకసారి చెప్తారా? 2 చేతులు ఎత్తి చెప్తారా? బిగ్గరగా చెప్పగలరా? ఒక పల్లవి చరణం పాడుతాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ పాటల పుస్తకాల్లో నుంచి నీవన్నీయు నావే, నీ వారసుడును నేనే అనే పాట పాడతాను. ఇది మీకు రాదని నాకు తెలుసు. ఎందుకు రాని పాట ఎందుకు ఎన్నుకున్నానంటే, వచ్చిన పాట ఎత్తిన ఉదయం పాడలేదుగా మీరు పాడలేదని మళ్ళీ నేను బాధపడటం ఎందుకు? మీరు సొత్తుండండి. కాస్త ఊగగలిగితే ఊగు, కొట్టగలిగితే కొట్టు. గాంధీ గారి వారసత్వం తీసుకుంటే ఎట్టానే చూడు. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే, క్షేమకాలములోనా కన్నులార చూచెదను. నేనే చూస్తా, ఎవరో కాదు. యోబు అంటాడు, కన్నులారా నేను చూస్తాను. నేనే నా కన్నులారా చూచెదను. మీ అందరికీ గొర్రె పొట్టేలు తెలుసు కదా? ఎంతమందికి తెలుసు? సుజయ్, ఎఫెక్ట్ ఏమొద్దు నాన్న, ఏం పెట్టద్దు, ప్లెయిన్గా వదిలే ఆడుకుందాం. గొర్రె పొట్టేలు తెలుసు కదా? ఎన్నిసార్లు ఇట్టంటే మీదకి వచ్చింది అది. ఎట్లంటే వచ్చేసింది కదా. నువ్వు ఎన్నిసార్లు పడినా నీకు రాట్ల ఊపు. నీకంటే అదే బెటరు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, దేవుడు బిలాంతో మాట్లాడడానికి గాడిద నోరు తెరిచాడు, కానీ హైదరాబాద్ నోరు జరవలేకపోతున్నాడు ఆయన. క్షేమకాలములోనా కన్నులార చూచెదను. చూసావు కదా, కరోనాలో క్షేమాన్ని చూసావుగా. పాడు మరి. క్షేమకాలములోనా కన్నులార చూచెదను. అదే ఇంకొక మాధుర్యంగా కొట్టినానా ఆ బిట్. అదే ఇంకో 4 బార్లు కొడితే నాకు తృప్తిగా ఉంటుంది. క్షేమకాలములోనా కన్నులార చూచెదను. నేనే నా కన్నులారా చూచెదను. నేనే నా కన్నులారా చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలములోనా కన్నులార చూచెదను. క్షేమకాలములోనా కన్నులార చూచెదను. ఎవరో కాదు, నేనే నా కన్నులార చూచెదను. నేనే నా కన్నులార చూచెదను. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే,
చేస్తానని పాడుకున్నాం. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు యోబు గ్రంథంలో వాగ్దానం చేశాడు. చేతులయ్యి, చప్పట్లయ్యి, శబ్దం రాకుండా కొట్టాడు. అగ్నిగుండం కూడా ఆహ్లాదకరంగా మార్చగలడు ఆయన. అంతేనా? అదేనా? నేను గ్రహింపలేని గొప్ప కార్యములు నీవే నా ఎడల చేయగలవు. నేను గ్రహింపలేని గొప్ప కార్యములు నీవే నా ఎడల చేయగలవు. అగ్నిగుండమైన ఆహ్లాదకరమే, అగ్నిగుండమైన ఆహ్లాదకరమే. నేనే నా కన్నులారా చూచెదను, నేనే నా కన్నులారా చూచెదను. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే, నీవన్నీయో నావే నీ వారసుడను నేనే. క్షేమకాలములున కన్నులార చూచెదను, క్షేమకాలములున కన్నులార చూచెదను. యేసయ్యా, నేనే నా కన్నులార చూచెదను, కాదు నేనే నా కన్నులార చూచెదను. నా కన్నులార చూచెదను, నా కన్నులార చూచెదను. హల్లెలూయా. విశ్వాసంతో పాడుకో. ప్రవచనార్థకంగా ప్రభు పేరట నేను మీతో చెప్తున్నా, మీ పిల్లల క్షేమాన్ని మీరు చూస్తారు, సంఘ క్షేమాన్ని మీరు చూస్తారు. నేనే అని పాడుకుందాం. నా విమోచకుడ సజీవుడా వివరించగలనా నీ కార్యములు, నా విమోచకుడ సజీవుడా వివరించగలనా నీ కార్యములు. సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు, సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు. సయ్యా, నేనే నా కన్నులారా చూచెదను, నేనే నా కన్నులారా చూచెదను. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే, నీవన్నీయో నావే. నీ వారసుడను నేనే. క్షేమకాలములోన కన్నుచెదను, క్షేమకాలములోన కన్నులార చూచెదను, నేనే నా కన్నులార చూచెదను, నేనే నా కన్నులార చూచెదను, నేనే నా కన్నులార చూచెదను, నేనే నా కన్నులార చూచెదను. విశ్వాసముతో ప్రకటిల్తు విజయం, శత్రువుకు అది ఏ నిశ్చయం. విశ్వాసముతో ప్రకటిల్తు విజయం, శత్రువుకు సాలనైనా స్తుతిశాల చేసెదవు, చెరసాలనైనా స్తుతి చేసెదవు. ఎవరో కాదు నీవే చూడాలి. నేను కన్నులారా చూచెదను. కరోనా లేని ఈ తరాన్ని మనం చూస్తాం. ఈ నామంలో భారతీయుల యొక్క క్షేమాన్ని చూస్తాం, భారతదేశాన్ని క్రీస్తు దేశంగా చూస్తాం.
చూస్తాం. నేనే నా కన్నులారా చూచెదను, నేను నేనే నా కన్నులారా చూచెదను. చెప్పండి అందరూ, నేను నేనే నా కన్నులారా చూచెదను. ఎక్కడో ఉన్నట్టుంది మీ స్వరాలు నా ప్రియులారా. నా విమోచకుడా, సజీవుడా, సజీవుడా, వివరించగలనా నీ కార్యముల్. సింహముల గుహలోనైనా ఏం కాదు నీకు క్షేమమే. క్షేమమివ్వగలవు. అగ్నిగుండమైనా ఆహ్లాదకరమే, చెరసాలనైనా స్తుతిశాల చేసెదవు. అందరూ చెప్పండి, నేను నేనే నా కన్నులారా చూచెదను, క్షేమకాలమును నా కన్నులారా చూచెదను, కన్నులారా చూచెదను, కన్నులారా చూచెదను. నేను నేనే నా కన్నులారా చూచెదను. చివరిగా చెప్పగలరా ప్రియులారా? సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు. నేను నేనే నా కన్నులారా చూచెదను. దయగలిగిన తండ్రి, మరొక రాత్రిని మాకు ఇచ్చావు. కృపతో మమ్మల్ని జ్ఞాపకం. 6వ తెలంగాణ మా ఐపీసీ కన్వెన్షన్ని మీరు ఈ రీతిగా జరపాలని నిర్ణయించారు. ఈ కఠినమైన పరిస్థితుల్లో ప్రభువా, మీ ప్రజలు కన్నులారా క్షమకాలాన్ని చూచున్నట్లుగా చేయండి. ఆమేన్. వారి హృదయాల్లో ఉన్న ప్రతి కలవరం మీ నామంలో కొట్టివేయండి. ఆమేన్. వారి పాపములకు మీరు విమోచకుడివై బలిగా మారారనే గ్రహింపు నీ బిడ్డలైన వారికి మీరు దయచేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. ఈ పాటలు పుస్తక రూపంలో మన మధ్య ఉంటాయి. ఉదయకాలం మీకు చెప్పాను కొన్ని స్పిరిచువల్ బుక్స్ గురించి. సొదమ హ్యాడ్ నో బైబిల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అయితే దీన్ని మన సహవాసంలోని యవనస్తులు దేవుని కొరకు అర్పించుకున్న బిడ్డలు ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేశారు దీన్ని. ఇది రావెన్ హిల్ గారు ఇంగ్లాండ్లో పుట్టి అమెరికాలో మినసోటాలో చాలా గొప్ప పని చేశాడు ఆయన. ఆయన రాసిన బుక్స్ ఇవి చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రార్థన ఉద్యోగ ప్రార్థన సంపద ఉద్యమం ఎందుకు వై రివైవల్ టారిస్ అని ఇంగ్లీష్లో ఉండేది. ఇటువంటి బుక్స్ సెట్ ఒక 8 వరకు స్టాల్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. మీకు తప్పనిసరిగా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. మనం గ్రహించుకొని మన భక్తి జీవితానికి ఏటి అవసరమో వాటిని సంపాదించుకోవాలి. పౌలు తిమోతితో చెప్పాడు, నేను వచ్చే వరకు చదువుటి యందు వ్రాయుటి యందు నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దని. బైబిల్ చదవడానికి మీకు కుదరట్లా, ఇంక స్పిరిచువల్ బుక్స్ ఎక్కడ చదువుతారు? కుదరకపోతే కుదరనట్టే ఉంటుంది, కుదిరితే కుదిరినట్టే ఉంటుంది. యోనా అందరూ ప్రార్థన చేస్తుంటే నిద్రపోయాడు, మచ్చ కడుపులో పంపించాడు, అక్కడ చేశాడు ప్రార్థన. నీకే టైం లేకపోతే కిందకు పంపిస్తాడు, అక్కడ బాగా చదువుతావు. అంత పరిస్థితి ఎందుకు? ముందే చదివితే హ్యాపీగా ఉంటుంది. చెప్పలా గట్టిగా, మా రావు గారు చెప్పలా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయం. ఎవరు దయచేసి పిల్లల్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచండమ్మా. 40వ అధ్యాయం
14, 15 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 40వ అధ్యాయం 14, 15 వచనాలు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. చాలన్నా, థ్యాంక్ యూ అన్నా. ప్రియులారా, యోసేపు ఇక్కడ ఇంటిలో నుండి తప్పించమని చెప్తున్నాడు. ఈ మాట పానదాయకుల అధిపతితో చెప్పాడు. ఈ పానదాయకుల అధిపతి ఫరో దగ్గర ఉద్యోగస్తుడు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఇద్దరు తప్పు చేశారు. తప్పు చేసి వాళ్ళు చెరసాలకు వచ్చారు. యోసేపు పాపం చేయకుండా చెరసాలకు వచ్చాడు. ఏం తమ్ముడు అటు చూస్తున్నావు, చెప్పలేదు నువ్వు? యోసేపు పాపం చేయకుండా చెరసాలకు వచ్చాడు. అదే చెరసాల్లో యోసేపు కూడా ఉన్నాడు. వాళ్ళ ముఖాలు విచారంగా ఉన్నాయి. ఆ రాత్రి కల వచ్చింది. యోసేపు ఉదయకాలం వాళ్ళని చూసి అడిగాడు, ఏమండి ఎందుకయ్యా మీరు అట్లున్నారని అడిగితే వాళ్ళు కలలు కలనామని చెప్పారు. పానదాయకుల అధిపతి కళకు అర్థం చెప్పాడు యోసేపు. భక్షకారుల అధిపతి కళకు అర్థం చెప్పాడు. అర్థం చెప్పిన తర్వాత కానుక ఇమ్మని అడగల. ఏం సౌండ్ రాకుండా చెప్పారు? అట్లా చేశారు వాళ్ళు ఆ దినాల్లో దేవుని కొరకు. నా ప్రియమైన స్నేహితులారా, యోసేపు ఏం చెప్పాడో అదే జరిగింది. 3 రోజుల్లో ఉద్యోగం వస్తుందని చెప్పాడు. 3 రోజులు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అట్లనే ప్రభు చేశాడు. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యోసేపుకి కళలకు అర్థం చెప్పే కృప ఉంది. యోసేపు యొక్క అన్నలకు కూడా కళలకు అర్థం చెప్పే కృప ఉంది. యోసేపు పని నిలబడింది, మిగతా పనులు చుట్టుకొని అని చెప్పినప్పుడు వాళ్ళ అన్నలతో చెబితే వాళ్ళు అన్నారు, నువ్వు మమ్మల్ని ఏలతావా అన్నారు. అంటే వాళ్ళు కూడా కళలకి అర్థం చెప్పారు. వీళ్ళు కూడా కళలకు, యోసేపు కూడా కళలకు అర్థం. అంటే నువ్వు కళలకు అర్థం చెప్పినంత మాత్రాన నువ్వేదో పెద్ద పరిశుద్ధుడివి అని ఏం చెప్పాల్సిన అవసరం. అదేదో పెద్ద వింత ఆశీర్వాదంలాగా చెబుతుంటారు కొంతమంది. కళలకు అర్థం చెప్పడం కాదు గొప్ప విషయం, పరిశుద్ధంగా జీవించటం గొప్ప విషయం. యోసేపుకి వాళ్ళ అన్నలకి తేడా ఏంటి? పెద్దోడు రూబేను వ్యభిచారి, రెండోవాడు షిమ్యోను లేవి. వాళ్ళు కత్తి తీసుకుంటే హైదరాబాద్లో ఒక్క మగోడు ఉండడు. ఇక వాళ్ళ కోపమంతా ఒక్కడు ఉండే, ఇక్కడ మొత్తం ఆడవాళ్ళు ఉండేది హైదరాబాద్లో. యోధా సింహం, ఇస్సాకారు గాడిద, దాను సర్పం, బెన్యామిన్ తోడేలు. వాళ్ళ స్వభావాల గురించి యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్తాడు. యోసేపు ఫలించడి కొమ్మ. 2 చేతులు ఎత్తి చెప్పు. అమ్మా, ఐపీసీలో నీకు ప్రవచన వరం ఇచ్చాడు ప్రభు, మా పేడని దీమాక. నీ కళ్ళకు అర్థం చెప్పే వరం ఇచ్చాడు, నీకు నిండా వందనాలు. నీ ఇంట్లో టీవీలో సినిమాలు వస్తనే లేదు, దాని సంగతి చెప్పు ముందు. మిగతా క్యాసెట్ల తర్వాత సంగతి. యోసేపు కళ్ళకు అర్థం చెప్పగలడు. నేను వాక్యం చెప్పొచ్చు, ఇంకెవరైనా వాక్యం చెప్పొచ్చు. దేవుడు ఆ కృప మాకు ఇవ్వచ్చు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నేను దేవుని కొరకు ఎటువంటి పరిశుద్ధతలో ఉన్నాననేది రేపు దేవుని న్యాయపీఠం ఎదుటి నిలబడాలా. యోధా వేసి అనుకొని కోడలైన తామారుతో పోయాడు. వానికి అదేం ఆత్మ, మొహం చూడకుండా పోతుంటాడు ఎవడు పడితే ఆడితే. యోసేపు అట్లా కాదు. పాపం పిలిచినా పై వస్త్రం వదిలిపెట్టి పారిపోతాడు. హల్లెలూయా. నేను మరలా మీకు క్లియర్గా దేవుని పేరట చెప్తున్నా, మీరు పరిశుద్ధతను ప్రేమించి ప్రభును హత్తుకోండి. ప్రపంచాన్ని మీ సొత్తుగా రాసిస్తాడు ఆయన. మీరు ఏ వారం ఆ వారం లేదు, ఏం కంగారు పడాల్సిన పనిలా, మొత్తం ఇస్తాడు ఆయన. సౌండ్ రాకుండా చెప్పావు, చెప్పేది గట్టిగా చెప్పరాదు. ఆ గుడ్డ తీసి చెప్పు, గుడ్డ తీసి. మామూలుగానే అంతంత మాత్రం నువ్విక. హల్లెలూయా. నా ప్రియులారా, ఇక్కడ ప్రభు నా హృదయంలో పెట్టిన విషయం ఏంటంటే, పానదాయకుల అధిపతితో యోసేపు అడుగుతాడు, నేను ఏం తప్పు చేయలేదు, నన్ను ఈ ఇంటిలో నుండి బయటికి తీసుకురా, నీకు మరలా ఉద్యోగం వచ్చినప్పుడు నా గురించి ఫరోతో మాట్లాడమన్నాడు. ఇది యోసేపు చేసిన పొరపాటు.
ఫరోతో పానదాయకుల అధిపతి మాట్లాడితే యోసేపు చెరసాల నుంచి బయటకు వస్తాడేమో కానీ ఈజిప్ట్ గవర్నర్ కాలేడు. యోసేపుకు దేవుడు గవర్నర్గా చేయాలని పానదాయకుల అధిపతిని మర్చిపెట్టేట్లు చేసి ఫరోకి కల తెప్పించి విడుదలిచ్చాడు, గవర్నర్గా చేశాడు. ప్రజలు నిన్ను మర్చిపోవడం అది నీ ఆశీర్వాదం. సేవకుడా, దేవుడు యెహోషువతో అంటాడు, నేను నిన్ను గొప్ప చేస్తానంటాడు. యెహోషువ, నేను చేస్తాను నిన్ను. ఎవరు నిన్ను తొక్కేయలేరు, ఎవరు నిన్ను పైకి ఎత్తలేరు. ఆయన పైకి ఎత్తితే అది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడద్దు, నువ్వు అటువంటి పదాలు వినపడనీయద్దు. దయచేసి వాటికి దూరంగా రండి. నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను. విమానంలో ప్రయాణం చేసే వ్యక్తికి భూమి మీద మనిషి ఎట్టా కనపడతాడు? చిన్నగానా పిసికలాగానే? ఎవరన్నా వాళ్ళు పిసికన్నా చుక్కలా కనపడినా పర్వాలా. సైకిల్ మీద పోయే వ్యక్తికి మనిషి ఎట్లా కనపడతాడు? నీ రవాణా సాధనాన్ని మార్చుకో, ప్రజలు అప్పుడు ఎట్లా కనపడాలో అట్లా కనపడతారు. నువ్వు విమానంలో ప్రయాణం చేస్తే మనుషులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కుతంత్రాలు వెంట్రుక కంటే కూడా హీనంగా కనపడతాయి. తిట్టుకొనియండి ఏమవుద్ది, చెప్పుకొనియండి ఏమవుద్ది, మనకేం కాదు. యేసు ప్రభుని ఎన్నన్నా ఆయన సేవ నిలిచింది. చెప్పాలి మీరు. ఇక్కడ మా అన్నోళ్ళు, నేను ఉదయం చెప్పా మగవాళ్ళ ప్రార్థనకి ఎంత బలం ఉందో. రెప్కా కొరకు ఇస్సాకు ప్రార్థన చేస్తే డబల్ దిగారు. అన్న మన ప్రార్థనలో బలం ఉంది, మన అల్లెలీలో బలం ఉంది. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. మరి వీళ్ళు కళ్ళజోడు ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. ఎట్టు చూడరు, మరి ఎట్టు చూసే కాడికి కళ్ళజోడు ఎందుకు, అది నాకు అర్థం కాని విషయం. హల్లెలూయా చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. నా విమోచకుడా, సజీవుడా, వివరించగలనా నీ కార్యములు. ఆ బిట్లోనే మతి పోవాలా, మతి పోవాలి. తమ్ముడా, నీ పేరేందో అడిగి తెలుసుకోలేకపోయాను. ప్రశాంత్, వెరీ గుడ్. నా హృదయాన్ని తాకాల, నాకు నడత కావాలి. నా విమోచకుడా, సజీవుడా, వివరించగలనా నీ కార్యములు. కాన్ఫిడెన్స్. నా విమోచకుడా, సజీవుడా, వివరించగలనా నీ కార్యములు. సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు, సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు. అదిగో నేను నేనైనా కన్నులారా చూచెదను, నేను నేనైనా కన్నులారా చూచెదను. నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే, నీవన్నీయో నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలములునా కన్నులారా చూచెదను, క్షేమకాలములునా కన్నులారా చూచెదను. నేను నేనైనా కన్నులారా చూచెదను, నేను నేనైనా కన్నులారా చూచెదను, నేను నేనైనా కన్నులారా చూచెదను, నేను నేనైనా కన్నులారా చూచెదను. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రశాంత్. ప్రియులారా, యోసేపు నీ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. యోసేపు ఏమనుకున్నాడంటే, పానదాయకుల అధిపతికి నేను మేలు చేశాను కదా, మేలు చేస్తాడనుకున్నాడు. కానీ మేలు జరగలా, మర్చిపోయాడు. ఆ పానదాయకుల అధిపతి ఫరో దగ్గర ఒప్పుకోలు చేశాడు. నేడు నా తప్పిదాలని జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి ఫరో కలొచ్చినప్పుడు యోసేపుని ఫరోకి ఇంట్రడ్యూస్ చేశాడు. హల్లెలూయా. నువ్వు సంఘానికి ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేసావా? బ్యాగ్ వేసుకొని వస్తావు, గుబులు తెత్తాను బెదరు, గుబులు తెత్తాను చెట్టు అనుకుంటా. 30 ఏళ్ళైనా బ్యాగు మారదు, నువ్వు మారవు. ఎవరిని ఇంట్రడ్యూస్ చేసావండి సంఘానికి? యోసేపుని ఇంట్రడ్యూస్ చేయాలి. హల్లెలూయా. బర్నబా పౌలు ఇంట్రడ్యూస్ చేశాడు ఆది సంఘానికి.
నీ ద్వారా ఎంతమంది వచ్చారు? మన సంఘాలు సంతానంతో వృద్ధి చెందినయ్యా, పౌలు లాంటి వాళ్ళు వచ్చి వృద్ధి చెందినయ్యా? చెప్తే చెప్పు, లేకపోతే మానే. నా ప్రియులారా, సంఘమే మన ప్రాణంగా మారాలి. మీ అందరిలో ప్రభు ఆత్మ పెట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నానంటే, కాపరికి అంటాడా గొర్రె పిల్లల్ని? గొర్రెలకు అంటయ్యా. ఈ తినే గొర్రెలుగా ఉన్నాయి, తిని ఎక్కువ పొడుతున్నాయి. మేము మేపాలి, మీరు కనాలా. హల్లెలూయా. మీరు వటిశాలతో ఊపుకుంటూ వస్తారండి సంఘానికి. ఎవ్రీ సండే మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఒక్క ఆత్మనైనా నేను మందిరాన్ని తీసుకొని వెళ్ళినట్లుగా. నా మిత్రుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ప్రియులారా, నన్ను రక్షణలోకి నడిపించి నాకు సువార్త చెప్పాడు. ఆయన ఇంకా వ్యాపారం చేసుకుంటున్నాడు, కానీ నేను సేవ చేస్తున్నాను. మీరు నడిపించిన వాళ్ళు మీకంటే గొప్పవాళ్ళు అవుతారు. అది వాక్యం. ఆంధ్రియ పేతురుని తీసుకొచ్చాడు. యేసుప్రభు శిష్యుల పేరు రాసినప్పుడు ఫస్ట్ పేరు ఆంధ్రియ పేరు లేదు, పేతురు పేరు ఉంది. ఎంత భాగ్యం అండి. బర్నబా పౌల్ని పెద్దలకు పరిచయం చేశాడు. బర్నబా రాయల పత్రికలు, పౌలు రాశాడు. కొత్త నిబంధన అంతా ఆయన సొంతం అయిపోయింది. ప్రైజ్ గాడ్. ఎందుకు మనం ఈ ఛాన్స్ వదులుకోవాలి? నా ప్రియులారా, మన సంఘాలు ఆత్మలతో, మన సంఘాలు ప్రజలతో నింపబడిపోవును గాక ఆయన నామములో. ప్రభు మనల్ని అలా దీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యోసేపు గురించి ఇంట్రడ్యూస్ చేశాడు పాందాయికుల అధిపతి, ఒక అన్యుడు. అయ్యా నేను తప్పు చేశాను, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా కళకు అర్థం చెప్పాడు, ఆయనైతే అర్థం చెప్పగలడని. అయితే ఇంతకీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యోసేపు పాందాయికుల అధిపతితో నేను చెరసాల్లో ఉన్నానని చెప్పలా, ఇంట్లో ఉన్నానని చెప్పాడు. చెప్పు సుజయ్. ప్రశాంత్ ఎప్పుడు కూడా సైలెంటే, నువ్వన్నా చెప్పు గట్టిగా. హల్లెలూయా. చెరసాల్లో ఉండి చెరసాల యోసేపుకి ఇల్లుగా కనబడింది. దానియేలుకి సింహాల బోనుగా ఉందా? నా ప్రియులారా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని దానియేలుని రాజు అడిగాడు. దానియేలు రాత్రి ప్రశాంతంగా ఉన్నాడు, ఆయనకి నిద్ర పట్ల. మనం ప్రశాంతంగా ఉంటాం, మన గురించి వ్యతిరేకంగా ఆలోచించే భారతీయులకి నిద్ర పట్టట్లే. ఏం చేయాలో అర్థం కావట్లా. మీరేం భయపడద్దు, వాళ్ళే గుహ దగ్గరకు వచ్చి బయటికి తీసుకొస్తారు. స్తోత్రం. హల్లెలూయా. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో చాలా సూపర్ ప్లాన్తో భారతదేశ సంస్థానాలన్నింటినీ విలీనం చేశాడు. చాలామంది రాజుల్ని, నవాబుల్ని విలీనం చేసినటువంటి వ్యక్తి. చాలా సమయోచితంగా ఆలోచించి పనిచేస్తాడు. అందరిని విలీనం చేశాడు. ముస్లిం లీగ్ పార్టీ పెట్టుకుని జిన్నా వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి. అప్పుడు పటేల్ ఏమన్నాడంటే నెహ్రూ గారితో, నెహ్రూజీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇక క్రైస్తవులు ఒక్కలే ఉన్నారు, వీళ్ళని తీసుకెళ్ళి ఏదో ఒక చిన్న పార్ట్ మేఘాలయ, అస్సాం మంచుల్లో పడేసామంటే వాళ్ళే చచ్చిపోతారు అంటే నెహ్రూ గారు అన్నాడంట, పటేల్ భాయ్ ఎందుకు వాళ్ళ జోలికి పోతావు, వాడు నిద్రపోతున్న సింహం లేచాడంటే మన ఇద్దరు ఉన్నాం అన్నాడంట. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు కూలిపోతాయి, క్రైస్తవ్యం కూలిపోదు. క్రైస్తవుడు సజీవుడుగా ఉంటాడు ఆయన నామంలో. దేవుని వాక్యం సజీవమై నిలుస్తుంది. అడాల్ఫ్ హిట్లర్ 1942లో జర్మనీ రాజధాని బెర్లిన్లో రేడియో కేంద్రంలో మాట్లాడాడు. నాజీ పార్టీని పెట్టాడు, నాజీ సైనికులను తయారు చేశాడు, నాజీ సిద్ధాంతం ఏర్పాటు చేసుకున్నాడు. యూదుడు అనేవాడు ఎవడు కనబడకూడదో మొత్తాన్ని చంపేయాలన్నాడు. 4.5 లక్షల మందిని కత్తి చేత చంపారు. సుమారుగా 2.5 లక్షల మందిని గ్యాస్ బంకర్లో గ్యాస్ లీక్ చేసి చంపించాడు హిట్లర్. ఈరోజు పెళ్లి చేసుకొని రేపు చచ్చిపోయాడు. నాజీ పార్టీ పోయింది, హిట్లర్ పోయాడు, నాజీ సైనికులు కనుమరుగైపోయారు. కానీ అదే రేడియో కేంద్రాన్ని జర్మన్ క్రైస్తవులు కొని దేవుని వాక్యం ప్రకటించారు. ఎవరేం మాట్లాడినా మనమే మాట్లాడాల్సిన పనిలే. దేవుని కార్యాలే ప్రజలకు జవాబులు చెబుతాయి. మనం దేవుని చిత్తం చేయటమే మన పని, దేవుని కొరకు నమ్మకంగా ఉండడమే మన పని. అనవసరమైన వాడి జోలికి వెళ్ళొద్దు, అనవసరంగా మన సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు చూస్తున్నాడు సమస్తాన్ని, ఆయన తన సమయంలో
తన కార్యాలు చేస్తాడు. ఒకవేళ భారతీయులు మన దేశం నుంచి మనల్ని వెళ్ళిపోమంటే అంతకంటే బెస్ట్ ఇంకేది లేదనుకుంటున్నాను నేను. ఎటుగుడి అక్కడికి పోవట్లేదుగా, ఎట్టన్నా పంపిస్తే పోతాం పాకిస్తాన్కి. అది బెస్ట్గా. మనం పోవట్లేదని వాళ్ళు పంపిస్తున్నారు, ఏమైంది అందులో? ఏం కాదు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి, రుమేనియా, చెక్ రిపబ్లిక్ లాంటి హాట్ కంట్రీస్ ఉన్నాయి. రష్యా యొక్క కమ్యూనిజం కోరల్లో చిక్కుపోయి నశించిపోయిన యూరోప్లో ఉన్న కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి చేయడానికి. మనం వెళ్తే గొప్ప పని ప్రభు జరిగిస్తాడు. అయ్యా మాకు భాష రాదు, ఏం రాకపోతే అక్కడే అన్నం వండుకొని కూర వండుకొని తిని చచ్చిపో. అవును, చచ్చిపో, ఏమవుతుంది? యోసేపు ఐగుప్తులో చనిపోయాడు, మోషే ఐగుప్తులో పుట్టాడు. మోషే మోయాబులో చనిపోయాడు, రూతు మోయాబులో పుట్టింది. రూతు బెత్లెహేములో చనిపోయింది, మన రక్షకుడిని అక్కడి నుంచి వచ్చాడు. నువ్వేం చేయాల్సిన పనిలే. నీ సమాధి బాక్స్ ఎక్కడుంటే అక్కడ శాపం విరిచివేస్తాడు దేవుడు. నువ్వేం పాటలు పాడాల్సిన పనిలే, పాటలు రాసి జనాలు ప్రాణాలు తీయాల్సిన పనిలే. క్యాసెట్ మీద నువ్విట్ట మీ ఆవిడట్టు దిగాల్సిన పని కూడా లే. ఆమె అటు తిరిగి దీని ఇటు తిరుగుతాడు. ఇద్దరు పాట ఆడుకున్నారు, పొద్దున్నే ఫోటో దిగారు, క్యాసెట్ రిలీజ్ అయ్యింది. ఏం పర్లా, నువ్వు పాటలు పాడపోయినంత మాత్రం ఏం కాదు, నువ్వు సీడీలు చేయకపోయినంత మాత్రం ఏం కాదు. మన సమాధి బాక్సు ప్రజల షాప్ అని విరిచివేస్తుంది. చెప్తే చెప్పు. ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళు ఏందో సీరియస్గా చూస్తున్నారు. ఏందో మీరు ఉరివి చూసిన ఒకటి, నేను ఊరకు చూసిన ఒకటి. నా ప్రియులారా, ఇవేమి చెయ్యలేను అనుకోవద్దు. దేవుడు నీ ద్వారా చేయించట కొరకే అన్ని జనాంగం నుంచి ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నామకార్థ క్రైస్తవ కుటుంబం నుంచి ప్రభు నేను తీసుకొచ్చాడు. నీ ద్వారా దేవునికి పని ఉంది. భ్రష్టమైన జీవితం జీవించొద్దు, శ్రేష్టమైన జీవితం చెయ్యి. చెత్త చెదారం పోగేసుకోమాకండి. చివరి దినాల్లో మున్సిపాలిటీ ట్రక్ ఉంటుంది, అవునండి, మున్సిపాలిటీ ట్రక్ అదేం చేసేది, వేస్ట్ మొత్తం వేసుకెళ్తుంటుంది. కొంతమంది సంఘాల్లో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే విశ్వాసులు ఉంటుంటారు, వేస్ట్ అంతా తీసుకెళ్తుంటారు. వీళ్ళు ఏం ఉపయోగం ఉండదు. మాటలు కట్టి పెడదాం, ప్రభు చిత్తాన్ని, ప్రభు కొరకు ప్రపంచమంతా దేవుని మహిమను వివరిద్దాం. గ్లాడిస్ ఐల్వాల్ చాలా చిన్న వ్యక్తి, చైనాకి వెళ్ళి పాదాలు అరికెట్టేటువంటి ఆ మూఢనమ్మకాల ప్రజలకి చెప్పి సువార్తను ప్రకటించి ఒక లేడీ చైనాలో దేవుని పనిచేసింది. ఆమెకు డబ్బులు లేకపోతే ఇంగ్లాండ్లో ఆ పాత్రలు అంట్లు తోమి ఆ చిన్న పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని చైనాకు మిషనరీగా వెళ్ళింది. పిల్లరా, సేవ అంటే హైదరాబాద్లో కూర్చొని గాడ్ బ్లెస్ యు, ఇది సేవ కాదని నేను చెప్పట్లేదు, దీనికంటే బెస్ట్ ఉంది, అది చెయ్యి. స్తోత్రం, హల్లెలూయా. దీనికంటే బెస్ట్ ఉంది. ఇదియుగాక సర్వోత్తమైన మార్గాన్ని నేను మీకు చూపుతాను అంటాడు దైవజనుడైన పౌలు. మన పితరుల కంటే గొప్ప సేవ చేయాలనే ఆశ మనకు ఉండాలి. ఇంతకీ చెరసాలను యోసేపుకి ఇల్లులాగా కనబడితే, సింహాల బోను క్షేమంగా దానియేలుకుంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి అగ్నిగుండం ఏసీ రూమ్ లాగుంటే, బ్రదరో నీకు హైదరాబాద్ ఎట్టుంది, జాబ్ ఎట్టుంది, పిల్లలు ఎట్టున్నారు? అబ్బా నిన్ను అడిగితే పళ్ళు బయటకు వచ్చా, కళ్ళు లోపలికి పోయా. నీ డబ్బు అంత అయ్యిందో నాకు రాసి ఇచ్చినట్టుగా ఫీలింగు. విచారవదనంతో పరదేశంలో ప్రియులారా పాట పాడదామంటాను రెడీగా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. మనం ఎక్కడున్నా నెమ్మదిగా ఉంటాం. అవును, యోసేపు చెరసాల్లో కూడా నెమ్మదిగా సమాధానంగా ఉన్నాడండి. చెరసాల యోసేపుని ఏం చేయలే. పౌలు శీలను చెరసాల్లో వేస్తే అది దేవుని మందిరంగా ఫీల్ అయి పాటలు పాడుతున్నారు. బొండలు వేసి బిగిస్తే దొంగలు వినేటట్లు పాడారు. నీకు బొండలు లేవు కానీ గొంతు రాట్లా. సిక్కిళ్ళకి తినమంటే పాట పాడంటే, చెరసాలనైనా తీసాల చేసేదవు. ఏ శాల చేస్తాడు ఆయన? స్తుతిశాల చేసేదవు. చెరసాలనైనా
స్తుతిశాల చేసేదవు నేను నేనేనా కన్నులార చూచెదను నేను నేనేనా కన్నులార చూచెదను నీవన్నీయు నావే నీ వారసుడను నేనే నీవన్నీయు నావే నీ వారసుడను నేనే క్షేమకాలములున కన్నులార చూచెదను క్షేమకాలములున కన్నులార చూచెదను నేను నేనేనా కన్నులార చూచెదను నేను నేనేనా కన్నులార చూచెదను నా విమోచకుడా సజీవుడా వివరించగలనా నీ కార్యములు నా విమోచకుడా సజీవుడా చివరిగా వివరించగలనా నీ కార్యములు సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు చేతులెత్తి నేను నేనేనా కన్నులార చూచెదను నేను నేనేనా కన్నులార చూచెదను నీవన్నీయు నావే నీ వారసుడను నేనే నీవన్నీయు నావే నీ వారసుడను నేనే నీ వారసుడను నేనే నీ వారసుడను నేనే నీ వారసుడను నేనే క్షేమకాలములున కన్నులార చూచెదను క్షేమకాలములునా కన్నులార చూచెదను నేను నేనేనా కన్నులార చూచెదను నేను నేనే కన్నులార చూచెదను నేను నేనే కన్నులార చూచెదను పిల్లరా యోసేపు నేనెందుకు చెరసాల్లో నన్ను పెట్టావని దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించలే. అసలు ఆయన ఏడవలా. నువ్వెందుకు ఏడ్చి మా పేణాలు ఎత్తనా, పిల్లలు లేరు లేకపోతే ఏమైంది, ఉన్నోడు పీకుతుండా నువ్వు పీకుతుంది కానీ లేరు ఏమైంది. శూన్యమీరాల గురించి నువ్వు చదివావా బైబిల్ ఎప్పుడైనా చదివావా? ఎలీషాని నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయమని అడిగిందా? మరి మీరెందుకు మా ప్రాణాలు ఎత్తున్నారు? ప్రశాంతంగా ఉండండి. దేవుడు నిశ్చయంగా మీకు బిడ్డలను ఇస్తాడు అంతే. నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నిన్ను గొడ్రాలుగా ఉంచుతాడా? ఉంచుతాడా ఏంది? నీకెందుకు అంత తొందర? ఎందుకమ్మా అంత తొందర? మీకు అర్థం కావట్లే విషయం. నా ప్రియమైన స్నేహితులారా, హన్న భారంతో ప్రార్థన చేసిన తర్వాత సమయాలు ఇచ్చాడు. దేవుడు మందిరంలో యాజకుడిగా లేక న్యాయాధిపతిగా ప్రవక్తగా దీర్ఘదర్శిగా ఉన్నాడు. నీకు కూడా పుట్టాడు. తోక పెడితే హైదరాబాద్ మొత్తం దాఖలు పెడతాడు. తోకే తక్కువ మీ అబ్బాయికి. నువ్వేమడుగుతున్నావు? ఏమడుగుతున్నావండి? నా వంశం నిలబెట్టాలి ప్రభువా. నీ వంశం బంగారు వంశం అమ్మా, తుంగభద్రలో కలపాలి నీ వంశం. అయ్యా ఒక్కడినిస్తే నా ఐపీసీలో ఒక యాజకుడు అవ్వాలయ్యా. మరలా పిఎం శామ్యుల్ గారిని నేను చూడాలి ప్రభువా. మరలా ఆ ప్రవక్తలు నేను చూడాలి ప్రభువా. నీ పిల్లలకి ఏం చెప్పాలా? వాడు పుట్టక మునిపే కోటు, పుట్టిన తర్వాత జాలదు. పిల్లరా అసలు మనం పేర్లు పెట్టడం కూడా అమ్మో. ఈ మధ్య ఒక ఇంటికి పోతే ఆ పిల్లని పిలిచింది, నీకే అంది. కుక్క వచ్చింది, ఆడొచ్చింది. నాకు అర్థం కాదు ఈ కుక్క పేరేంది, ఏడి పేరేందని. ఫరో కుమార్తె మోషేకి మోషే అని పెడితే దేవుడు ఆ పేరుని పిలిచాడు. నువ్వు పెట్టే పేరు దేవుడు పిలవాలి రేపు. ఏం పేరు పెట్టా? కుక్క కదే వాడికి అదేనా? ఏం పేరు పెట్టావండి? నా ప్రియులరా, ఆ పేరులో కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాన్ అని పలక మీద రాస్తే జకరియా నాలుక నరం సడలింది కదా. నీ పిల్లల పేర్లు పలికితే మోగవాడైన యాజకుడు మళ్ళా సేవ చేసే యాజకుడిగా మారాలి.
నీ పిల్లలు ఎట్లుండాలి? మందిరంలో అనేక మంది ఎట్లా ఉన్నా నీ పిల్లాడు మందిరంలో చక్కని సమయాలు ప్రవక్త వల్లే బ్రతకాలి. నేనైతే అలా కోరుకుంటున్నాను. మీ బిడ్డలు అలాగ ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా ప్రియమైన స్నేహితులారా, నేను మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. మళ్ళా కన్వెన్షన్కి అన్నోళ్ళని పిలిస్తే మీ మొఖాలు ఎవ్వరి మొఖాలు చూడకూడదనేదే నా ప్రార్థన. చూసి 19లో చూసి 21లో చూసా. మళ్ళా ప్రభు కృప చూపితే మిమ్మల్ని చైనాలోనే చూడాలి నేను. చూస్తే మళ్ళీ పాకిస్తాన్లోనే చూడాలి నేను. హల్లెలూయా. ఆశతో పలుకుతున్న ప్రభు దాన్ని చేయునుగాక. అంతకంటే గొప్ప భాగ్యమే ఉందండి. జీవితం చాలా చిన్నది కదా. దేవుని కొరకు ఏదైనా చేస్తే ఇప్పుడే కదా. ఈ త్రోవలో మళ్ళీ రాం కదా, మళ్ళీ అవకాశాలు లేవు కదా. నేను సేవలో నేనైతే అదే బాధపడతాను. ప్రభా, ఎన్ని తరుణాలు మీరు మాకు ఇచ్చారు, ఎన్నెన్ని అవకాశాలు మీరు మాకు ఇచ్చారు, ఎన్ని తరుణాలు మనం పోగొట్టుకున్నాం. యోసేపు ప్రతి అవకాశాన్ని ప్రభుకు మహిమకరంగా వాడుకున్నాడు. యోసేపుకి ఎందుకు అలాగ ఫీల్ అయ్యాడు చెరసాల నీళ్ళలాగా అంటే, అక్కడ మీరు గమనించాలా, ఎందుకు చెరసాల్లో నేను తప్పు చేయలేదు అన్నాడు కానీ పోతీఫరు భార్య నా పై వస్త్రం లాగిందని చెప్పలా. ఎందుకు చెప్పలా? తెలుగోడు కాదు కాబట్టి చెప్పలా. నీకు అవసరమైంది తక్కువ సార్, అనవసరమైంది ఎక్కువ మా సార్. నీకు చెప్పిందే చెబుతావు చెవులో నుంచి రక్తం వచ్చే వరకు. నీకు దేవుడిచ్చిన వరం అది. మాటకు ముందు ఏడుస్తావు, తిడతావు. ఆడవాళ్ళని చూడాలా, మాట్లాడుతూనే ఉంటారు, ఏడుతూనే ఉంటారు. నేను అంత లోతుగా పోవట్లేదు కానీ యోసేపు వాళ్ళ అన్నలు కనపడినప్పుడు, బెన్యామీను కనపడినప్పుడు ఏడ్చాడండి. చెరసాల్లో వేయబడినప్పుడు ఏడవలా. పోతీఫరు భార్య చెడ్డ నేరం మోపినప్పుడు ఏడవలా. యోసేపు అన్నలు గోతులో వేసినప్పుడు ఏడవలా. నువ్వు ఏడవలసిన విషయాలు ఏమీ లేవు. అనవసరంగా ఏడ్చి మా ప్రాణం తెస్తున్నావు. అక్క నీలాంటి వాళ్ళు ఇద్దరు ఉండాలి అక్క. ఎక్కడ మీటింగ్ అని తీసుకుపోతా నేను. అక్క నువ్వు ఆడదరికే కానీ నా ప్రాణం తీయటానికి నీలాంటి వాళ్ళు ఇద్దరు ఉండాలి అక్క. ఇద్దరుంటే సార్, ఎక్కువ కూడా అక్కర్లా. బాగా నిద్రపోయాడు పక్కన కూర్చోబెడితే జ్వరం వచ్చి తెల్లారి పట్టికాడికి. నువ్వు ఆడవలసిన విషయాలు ఏమీ లేవు. దేవుడు సమస్తమును నీకు మేలుకరంగా చేశాడు. యోసేపు విషయమై దేవుని అంతరంగంలో ఒక ప్రణాళిక ఉంది. మీరు గమనించాలా, యోసేపు కుటుంబం అంతా లోబడిద్దని దేవుడు చెప్పాడా? దేశాన్ని పరిపాలిస్తాడని దేవుడు చెప్పాడా? తమ్ముడు, కుటుంబం అంతా లోబడిద్దని చెప్పాడు. కానీ దేవుడు గవర్నర్గా చేస్తానని యోసేపుకి ఏం చెప్పలా. కానీ దేవుడు యోసేపుకి దేవుని అంతరంగంలో ఉన్నది చేశాడు. మీరేం ప్రార్థన చేస్తుంటారు? ప్రభువా వాగ్దానం చేసావయ్యా, నెరవేర్చయ్యా. బంజారాయిల్స్ ఒక ఇల్లు అయ్యా, భరతనగర్లో ఇంకొక ఇల్లు, 2 కట్టాను ప్రభువా. ఇంకేమన్నా సమాధి కట్టుకు, 3ది ఇంకేం కడతాయి? ఎన్ని కడతా? ఏం కడతారండి? దేవుని అంతరంగంలో ఏముంది? భారతీయులను పోషించాలి నువ్వు వాక్యంతో. యోసేపు ఐగుప్తును పోషించాడు. ఆ ఫోన్ ఎవరు ఆపేయండి. కేసీఆర్ గారు ఫోన్ చేశాడు వాళ్ళకి. పెద్ద ఇంపార్టెంట్ క్యాండిడేట్లు వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. ఏం కాసేపు ఆపేస్తే ఏమైంది, మా ప్రాణం దిగిపోతాను, అంత ఇంపార్టెంట్ అయింది. ఏం కాసేపు ఆపేస్తే అది వినపడదు, కాల్ పడదు. హలో 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 అడు పోతుంటాడు ఏడుకో, సింగరాయకొండ పోయినట్టు. అవసరమా? కాసేపు శుభ్రంగా వాక్యం విని దీవించబడక ఎంత చక్కగా మనం దేవుని ఆరాధించే అవకాశం ఇచ్చాడు ఇంతకాలం తర్వాత. ఎంత చక్కగా కూర్చున్నారండి, డిస్టెన్స్ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే ఎందుకు చెప్పాలనిపిస్తుంది రాత్రి నాకు కూడా. అందులో మా అక్కయ్య కూడా పెద్ద కేకేసింది. ఆమె జోడు కూడా చూసుకుంటుంది ఏడున్నాడు ఇంకొకళ్ళు. పరమానందంతో ఏడుంది ఇప్పుడు కనపడాల నాకు.
కేకేసింది, తలంచింది కంటే. నా ప్రియులారా, నేను మీతో దేవుని పేరట చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ విషయం కూడా దేవుని అంతరంగంలో ప్రణాళిక ఉంది. అది దేవుడు చెప్పకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని చేస్తాడు. నువ్వు దేనికి అనుగుణంగా నడవాలంటే వాగ్దానాలను దృష్టిలో పెట్టుకో, దేవుని ప్రణాళికను మనసులో పెట్టుకున్నాడు. నిన్ను కుటుంబానికి ఆశీర్వాదకరంగా మాత్రమే కాదు, దేశానికి ఏలికగా ప్రభు చేస్తాడు. నిన్ను రెండో రథం మీద ఎక్కిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, పక్కింటోళ్ళు తిట్టారు, పాస్టర్ గారు తిట్టారు, నాకు పాట వేయటానికి మైక్ ఇవ్వలేదు, మైక్ ఇస్తే మొత్తానికి గాంధీ హాస్పిటల్లో చేసేవాడిని. ఏంది నీ దరిద్రపు మాటలు ఇవన్నీ, పనికిరాని మాటలు. యోసేపు ఎక్కడైనా బాధపడ్డా? 40 సంవత్సరాలు యెహోషువ పరిచర్య చేశాడు. మోషే ఉన్నప్పుడు ఎప్పుడు కనబడలే. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఏలీ చనిపోయిన తర్వాత సమూయేలు నాయకుడయ్యాడు. మన పెద్దల తర్వాత మన తరం వస్తుంది. మన పెద్దలు 2 రాజులను జయిస్తే మనం 31 మంది రాజులను జయిస్తాం. యెహోషువ 31 మందిని వేలాడదీశాడు. హాయి పట్టణం విషయంలో తప్ప ఎక్కడ అపజయం రాలా. నా ప్రియులారా, వాక్యం అది, వాక్యం. సియోన్ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి చెప్తున్నా, మీరు పాటలు రాయాలనో, పాటలు పాడాలనో, బల్లలు బద్దలు చేసి ఎరగొట్టాలనో, ఏ ప్రసంగం రాయాలనో ఏమనుకోమాకండి. నమ్మకంగా బైబిల్ కాలేజీలో పరిచర్య నేర్చుకోండి. వన్ డే, ఒకరోజు వస్తుంది, దేవుడు మిమ్మల్ని పైకి ఎత్తుతాడు, ఖచ్చితంగా ఎత్తుతాడు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చూశాను. మేము 5 మిత్రులం, అందరూ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళు 4 ముందు వెళ్ళేవాళ్ళు, నేను వెనకమాల కొంచెం టిఫిను అది ఇది కాఫీ టీ అవి తీసుకొని వెళ్ళేవాడిని. కొండపైకి ఎక్కి వాళ్ళందరికీ పెట్టి ఆ ప్లేట్లన్నీ కడిగేవాడిని. అది నాకు సంతోషం. కొద్ది కాలమే చేశాను కానీ, అయితే వాళ్ళ 4 తిన్నోళ్ళందరికీ 4 వివాహాలైన, పెట్టినోడికి నాకు ఒక్కడికే కాల. నన్ను దేవుడు దీవించాడు. మీ బాధలు నాకు లేవు. ఎల్ఐసీలు కట్టే పని లేదు, అగ్రిగోల్డ్తో సమస్య లేదు, సీటీలతో సమస్య లేదు, కళ్ళజోడు లేదు. ఏసు రక్తమే చేయం, చేసేది ఎందు చేయి. మీ అబ్బాయి అన్నం తింటడం కానీ పక్కనే వచ్చి పసుపు కలర్లో పెడతాడు బాక్స్. లేదు, నాకు ఆ బాధ లేదు. నాకంత సంతోషమే. హల్లెలూయా. దేవుడు నన్ను ఇలాగ ఉండాలని ప్రభు కృపనిచ్చాడు. పరిచర్య చేసేవాడికి రెట్టింపు దీవెనలు ఉంటాయి. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేసి గొప్ప పని చేయలేదా? మరి మీరు పరిచర్య చేయండి, నమ్మకం ఉండండి, పుల్పిట్లు కోరుకోవద్దు, దేవుని కొరకు తగ్గించుకోండి. దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మిమ్మల్ని హెచ్చిస్తాడనే విషయం దేవుని వాక్యంలో నుంచి ప్రభు పేరట నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరి గురించి చెడ్డగా మాట్లాడే పని మీరు చెయ్యొద్దు. ఆమెన్. పోతీఫర్ భార్య గురించి యోసేపు ఎక్కడైనా చెప్పాడా? వాళ్ళ అన్నలు గోతులు వేస్తే ఎక్కడైనా చెప్పాడా? నువ్వెందుకు మీ ఆయన కొట్టిన సంగతి మేము వాళ్ళకు ఊరంతా చెప్పా, తిట్టిన సంగతి అందరికి చెప్పా, క్యాసెట్ మీద క్యాసెట్ రిలీజ్ ఎందుకు చేస్తున్నా? అందుకే కదా నీ కొంప కొల్లేరైంది. అది మీ ఆయనకి తెలిసాక 4 6లు 6 4లతో 10 సెంచరీ పూర్తి చేశాడు. మరి కొట్టాడు అంటుంటే నువ్వు అందరికి చెప్పిన సంగతి చెప్పవుగా మాకు. నీకు నోరు ఊరుకోదు, మన్నాయికి చెయ్యి ఊరుకోదు. నువ్వు ప్రశాంతంగా ఉంటే మన్నాయి చాలా మంచాడు. పిల్లరా, మీరు వాక్యాన్ని గమనించండి. ఎవరి గురించి చెడ్డగా చెప్పకూడదనే తీర్మానం ఈ రాత్రి నీకుంటే రేపు భారతదేశానికి ఏలిగ్గా దేవుడు నిన్ను చేస్తాడు. అవునా? మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడొద్దు అంటాడు యోసేపు వాళ్ళతో. దేవుడు మేలుకే, కీడు కాదంటాడు. చెబితే చెప్పు, లేకపోతే మానే. ఏది జరిగినా ఆయన మన మేలు కొరకే చేస్తాడు. ప్రశాంత్ చెప్పాలి గట్టిగా. ఆయన మన మేలు కొరకు చేసే దేవుడు. ఆయన తన రక్తంలో నిన్ను కడిగాడు, కొనుక్కున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను విమోచించాడు. యోసేపు జీవితంలో ప్రతిదీ మేలుకరంగా మారలేదా? గోతులు వేయబడకపోతే, అమ్ముకోకపోతే పోతీఫర్ ఇంటికి వెళ్తాడా? పోతీఫర్ భార్య పాపం చేయమని బలవంత పెట్టకపోతే జైలుకి వెళ్ళేవాడా? జైలుకి వెళ్ళకపోతే పాండాయికుల అధిపతి పరిచయం అవుతాడా? పాండాయికుల అధిపతి పరిచయం కాకపోతే ఫరోకు పరిచయం అవుతాడా? దేవుడు యోసేపుని బయటికి తేవాలని ఫరోకి కళ్ళు తెప్పించాడు.
నేను విశ్వాసంతో మీకు ప్రభువుని పేరట ప్రకటిస్తున్నా, నిన్ను విడిపించటం కొరకు ప్రభు ఏదైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. మీలో చాలామంది ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఒకసారి చెయ్యొద్దండి. సర్కారులో పనిచేసినా ప్రైవేట్గా పనిచేసినా, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. అంటే ఎయిర్ ఫోర్స్ అంటే తిని తిరగటం, ఏం చేయరు వాళ్ళు, తినటం తిరగటమే వాళ్ళ పని. ఆ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. డిగ్రీ అయిపోయింది ఖాళీ, బీటెక్ అయిపోయింది ఖాళీ, జాబ్ సెర్చింగ్ అంటే ఇదొక జాబ్. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా, నేను ఒక్క మాట చెప్తాను. మీరు ఏ మున్సిపల్ డిపార్ట్మెంట్లోనో, రిలయన్స్ మార్ట్లోనో, వాల్మార్ట్లో ఎక్కడో పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ఒక కొడుకున్నాడు, ఆయన వాల్మార్ట్లో పనిచేస్తున్నాడు అనుకుందాం. నరేంద్ర మోడీ గారి కుమారుడు వాల్మార్ట్లో పనిచేస్తుంటే నరేంద్ర మోడీ గారికి సంతోషం ఉంటుందా? ఆయన రక్తంలో కడుక్కున్న నిన్ను తన రాజ్యం కట్టడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే వాల్మార్ట్లో ఉంటే దేవుడు ఎట్లా సంతోషపడతాడు? నిన్ను రాజాదిరాజ కుమారుడు నీవు. హల్లెలూయా. జానతో ఆకాశాన్ని కొలవగలిగిన దేవుని బిడ్డవి నువ్వు. నిన్ను తన రక్తంతో కొనుక్కున్నది వాల్మార్ట్లో ఉండడానికి కాదు, ప్రపంచాన్ని ప్రభు కొరకు పట్టుకోవడానికి. మనం ఆ సత్యాన్ని మర్చిపోతాం. మనకున్న ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటనకి దూరం అయిపోతాం. యోసేపు అలాగలేడు. తన ప్రకటన ఏంటో తనకు ఎరిగిన వాడై, నిబ్బరం కలిగిన వాడై, నెమ్మది కలిగిన వాడై ఆ ప్రకటన అనుసరించి నడిచాడు. అందుకే సమాధానంగా ఉన్నాడు. నువ్వెప్పుడు సమాధానంగా ఉంటావంటే, ఎవరు నీకు ఏం చేసినా వేలెత్తి చూపించకుండా నువ్వు ముందుకు సాగినప్పుడు సమాధానంగా ఉంటావు. దేవుని అంతరంగంలో ఉన్నది నువ్వు చూసుకొని వెళుతూ ఉంటే నువ్వు సమాధానంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ఎన్నొచ్చినా నువ్వు నిబ్బరంగా ఉంటావు. ఈరోజు బైబిల్లో ఆ సమాధానంగా జీవించిన వ్యక్తుల గురించి మీతో చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, ఆ కళ్ళజోడు తీస్తే చెబుతా మీకు. మొదటి వచనం, 2 సమూయేలు 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి. చాలనా ఎవరు నెమ్మది కలుగు చేశారు ఈయనకి? యెహోవా. యోసేపు చెరసాల్లో నెమ్మదిగా ఉన్నాడు, దావీదుకి దేవుడు నలుదిక్కులా నెమ్మది ఇచ్చాడంట. చెప్పట్లా? అక్కడెవరో మన్నాయికి 2వ సమూయేలు గ్రంథం దొరకలా, మత్తయి సువార్త పక్కకి వెళ్ళాడు. అన్నా నీ కష్టాలు ప్రభు కడ తీర్చును కాకనా, అన్నా ఏమనుకోద్దన్న, నీకు దొరకదన్న, నీ బాధలు నేను చూడలేనన్నా, నువ్వు ఆపిక. నా ప్రియులారా, దావీదుకి దేవుడు నెమ్మది ఇచ్చాడు. ఎవరిచ్చారు నెమ్మది? దావీదుకి ఇచ్చినోడు నీకెందుకు ఇవ్వడం? మరి దావీదులాగా నువ్వు బతకాలిగా. దావీదులాగా ఎవరికి ఇస్తాడు నెమ్మది? 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. చాలనా? ఎవరిని బట్టి ఉపకారం చూపుతాడంటే దావీదు? యోనాతాను. సౌలేమో దావీదు కీడు చేశాడు, యోనాతానేమో దావీదుకి ఏం గుర్తుంది? మేలు గుర్తుంది కానీ కీడు గుర్తులేదు. నీకేం గుర్తుంటుంది? అది అందుకే కూర్చుంటే లేగలేవు, కూరసట్టి దించలేవు. నీ పెళ్ళై 35 ఏళ్ళు అయింది. ఆ పెళ్ళైన కొత్తల్లో మీ అత్త అన్న మాటలు ఇప్పుడు కూడా ఏమీ మెమరీయో. వాక్యం ఏం చెప్పానమ్మా పొద్దునంటే, ఏం చెప్పావు కానీ బలి చెప్పావయ్యా. మరి 35 ఏళ్ళ నాటి క్యాసెట్ ఎందుకు గుర్తుంటుంది నీకు? దావీదు యోనాతాను చేసిన మేలును గుర్తుపెట్టుకున్నాడంట. యోనాతాను చేసిన మేలు అదేమన్నా చిన్నదా? చదవండి 23వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం.
23:16. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీలకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. నా ప్రియులారా, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతా. ఎంత గొప్ప దీవెనండి దావీదుకి యోనాతాను ఇచ్చాడు. యోనాతాను ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ. చెప్పాలా? సౌలు తరువాత తాను రాజు అవ్వాలి, కానీ తనకు రాజు అవ్వాలని లేదు. దావీదుని రాజుగా చూడాలనుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు ప్రవక్త దావీదుకి చెప్పాడు. నువ్వు రాజు అవుతావని యోనాతాను దావీదుకి ప్రవచనార్థకంగా చెప్పాడు. నువ్వు ప్రేమించినప్పుడు నీ నోటి నుంచి వచ్చేది ప్రవచనాలుగా ప్రభు వాటిని నెరవేరుస్తాడు. నా ప్రియమైన స్నేహితులరా, యోనాతాను చేసిన మేలుని దావీదు మర్చిపోలేకపోతున్నాడు. వనములో దాగి చేసిన ప్రమాణాలను గుర్తుపెట్టుకున్నాడు దావీదు. మన జీవితంలో కూడా ఒకే ఇంట్లో నుంచి కీడు వస్తుంది, ఒకే ఇంట్లో నుంచి మేలు వస్తుంది. మన సేవకుడే మనల్ని గద్దిస్తాడు, మన సేవకుడే మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు గద్దింపును గుర్తుపెట్టుకుంటావు, ప్రేమించిన దాన్ని మర్చిపోతావు. నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, నేను రక్షించబడి ఇది 29వ సంవత్సరం. ఈ 29వ సంవత్సరం 29 ఏళ్ళుగా సేవలో 25 ఏళ్ళుగా నేను చూసిన విషయం మీకు చెప్తున్నా. సేవకుడు గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళని మెతుకులు లేకుండా దేవుడు చేశాడు భూమి మీద. వాళ్ళు ఏ సంఘానికి చెందిన సేవకుడైనా కావచ్చు, సేవకుడికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారా, ఆ కుటుంబంలో నేను చూసిన శాపం ఇక వివరించలేను. నేను కోరుకునేది ఏంటంటే, మనల్ని సౌలు వలె ఫిలిస్తీన్లు తరమటం మానేసి దావీదును తరిమాడంట. అది కాదు మన పని. మనం సువార్త వినని ప్రజల్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. మన గురంతా అదిగా మారాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న నా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దావీదు మేలును గుర్తుపెట్టుకున్నాడు, కీడును మర్చిపోయాడు. సౌలు ఈ కీడు చేశాడనేటువంటి విషయం దావీదు మనసును పెట్టుకోలే. దావీదు తన జీవితంలో అలాగ ఉన్నాడు కాబట్టే దావీదు కావలసిన వాళ్ళని దేవుడు అనుగ్రహించాడు. చెప్పొద్దులేండి, ఆ కళ్ళజోడు పెట్టిన వాళ్ళు అన్నోళ్ళు చెప్పాలిగా, కాస్త చెబితే నాకు కూడా కాస్త సంతోషంగా ఉంటుందిగా. స్తోత్రం. మనం ఇతర సంఘాలను మనం దీవించాలి. బక్సింగర్ ఫెలోషిప్నైనా, లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్నైనా, హోసనా మినిస్ట్రీస్నైనా మన అంతరంగంలో ఏం చెప్పాలంటే, ప్రభువా నీ పితరులు పరిశుద్ధులు ప్రయాసపడ్డారు, ఆ సేవల్ని మీరు అక్కడి వరకు నిలబెట్టండి. స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా వస్తే పాడు, లేకపోతే మానేయి. నీవే నాకు వస్తేనే పాడు. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవే. చేతులెత్తి కొడితే కొట్టురాజే మనయ్. సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో, నిందల
సింహాల నోళ్ళను మోసినావు, సింహాసనమిచ్చిన అయ్యా సింహాల నోళ్ళు అన్నాళ్ళందరూ పరలోకం దిగి వచ్చినట్లుగా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నాన్న టెంపో కొంచెం స్పీడ్ అవుతుంది. మా అన్నోళ్ళు పాడలా, ఆశీర్వదించుకుంటూ పాడదాం. హల్లెలూయా. మన పితరులు వాళ్ళ పరిచర్య ఇంకా ప్రభు దీవించును గాక. నాకు ఒక మాట చాలా ఇష్టం. అషూర్ రాజు వేసిన కేకలప్పుడు దేవుడు అంటాడు, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడుతా. రే నిన్ను బట్టి కాదురా, హిజ్కియా నిన్ను బట్టి కాదు, నా సేవకుడైన దావీదుని బట్టి, మన పితరులైన భక్సింగ్ గారిని బట్టి, దానియేలు గారిని బట్టి, యేసన్న గారిని బట్టి ఆ సంఘాలను ప్రభు కాపాడుతాడు. హల్లెలూయా. వాళ్ళు పడిన ప్రయాస గొప్పది, వాళ్ళు చేసిన సేవ గొప్పది. రాత్రి మగళ్ళు వాళ్ళ వేదనలో రాసినటువంటి చరణాలు అవి. హల్లెలూయా చెప్పలా. సింహాసనమిచ్చిన సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. అన్నాడు. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట నిలువలేరని నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసి నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా,
హోసనా మినిస్ట్రీస్ గుంటూరులోనే పనిచేస్తుంది. నేను కూడా అక్కడే ఉంటాను. నేను ఎన్నడూ దైవజనుడికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పలేదు. అన్న కూడా అంతగా ప్రేమించేవాడు. గోడారాల పండుగ జరిగితే నేను ఆ టైంలో మీటింగ్ పెట్టను. మేము కన్వెన్షన్ పెడితే వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టరు. మనం అందరూ యేసు ప్రభు నామంలో చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అది మనమే ఒకళ్ళొకళ్ళు పొడుచుకునే ఆ భక్తిలో నుంచి పక్కకు వద్దాం. దావీదు అది చేయలేదు. యోనాతాను నువ్వు రాజు అవుతావని చెప్పాడు. భక్సింగ్ గారు ఎక్కడికి వెళ్ళినా వాక్యమును యాకోబుకు ఎలియజేసిన వాడని. బైబిల్ ఉంటే బైబిల్ పైకి ఎత్తండి, లేకపోతే ఫోన్ అన్న ఎత్తు. చేసేదేముంది? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఓ స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. జనముకి లాగునా చేసి ఉండలేదని. జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తుతి. హల్లెలూయా. నా ప్రియులారా, మనలో నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ యోనాతాను చూపించాడు. నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అవ్వాలి, ఇతర సంఘాలు దీవించబడాలి. అది మనం కన్నులారా చూడాలి. అవును అవును ప్రియులారా, అది వాక్య క్రమం. మనం దీవించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకున్నాడు దావీదు. దావీదు రాజు అయిన తర్వాత యోనాతాన్ని బట్టి ఉపకారం చూపడానికి ఎవడున్నాడు రా బాబు అని వెతికితే సౌలు కుటుంబంలో ఎవ్వడు లేడంట. మెఫీబోషెత్ అని ఒక కుంటి అబ్బాయి మిగిలాడు, యోనాతాను కొడుకు. మగవాడు ఎవడు లేడు, ఉన్నోడికి కాళ్ళు లేవు. ఎందుకు? సౌలు కాళ్ళు దావీదును తరవటానికి వెళ్ళి అభిషేకించిన వాళ్ళని తరవటానికి వెళ్తే ఏకదో తీన్ అంటాడు ఆయన. ఆయన ఏకదో తీన్ అన్నాడా, ఇక నీకుందే కథ. దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు ఆయన, అందుకని కాళ్ళు లేకుండా చేశాడు. దావీదును పొడిచి గోడకు బిగిద్దాం అనుకున్నాడు, తల లేకుండా చేశాడు దేవుడు. అభిషేకించబడిన వాళ్ళకి వ్యతిరేకంగా నీకు తలంపులు వస్తే ఇది ఉండదు. నేను చెప్పలా, బైబిల్లో ఉంది. ఎందు నా మీద సీరియస్గా చూస్తున్నారు? ఎంత చూసి ఇంకో 10 నిమిషాలు లేక చూసుకో. ఆ చూడు ఏమైంది, నాకు సిగ్గుచారం ఎప్పుడో పోయింది. ఎప్పుడో పోయిందండి. ఉంటే నేను పని చేయలేను కదా. నా ప్రియులారా, మీరేదో అనుకుంటారని బాధపడతారని కాదు కదా ప్రభు నాకు ఈ సమయం ఇచ్చింది. ఊతికి ఆరేసి వెళ్ళిపోవటానికి ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మెఫీబోషెత్ని
దావీదు పిలిపించుకున్నాడు. నువ్వు ఎప్పుడు నా బల్ల దగ్గర భోజనం చేయమన్నాడు. సౌలు భూమి అంతా ఇప్పించేశాడు. ఏమి కృతజ్ఞత అండి! దావీదు ఇంత కృతజ్ఞత కలిగి మెఫీబోషెతుని దగ్గర తీశాడు. అయితే మెఫీబోషెతు దావీదు కష్టకాలంలో అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు ఆ దావీదు అడవుల్లో ఉంటే మెఫీబోషెతు దావీదు కోసం ఎట్లున్నాడు? 2 సమూయేలు 16వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం, క్షమించండి, 24వ వచనం. 2 సమూయేలు 19:24. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషేతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు నుండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. చాలన్నా, థ్యాంక్ యూ. దావీదు మరలా క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఏం చేయలేదంట? కాళ్ళు కడుక్కోవాలా? కరోనా వచ్చిందని భయమే లేదు ఆయనకి. గడ్డం కత్తిరించుకోవాలా? ఇంకా బట్టలు అమ్మా, ఇటువంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఐపీసీలో ఉన్నారా? ప్రభు ఐపీసీలో ఇటువంటి వాళ్ళని లేపును గాక, నాకు కూడా కృప దయచేయును గాక. ఏమి కృతజ్ఞత అండి దావీదేళ్ల మెఫీబోషెతుకి. తిరిగి వచ్చే వరకు ఆత్మకూరు కృష్ణ కాళ్ళు కడుక్కోలా, గడ్డం కత్తిరించుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా. దావీదు అంటే మెఫీబోషెతుకి ఎంత హృదయంలో స్థానం ఉందో మీరు చూడండి. దావీదు మెఫీబోషెతును అడుగుతున్నాడు, మెఫీబోషెతు ఎందుకని నువ్వు రాలేదు నాతో? మెఫీబోషెతు దావీదుతో వస్తే దావీదుకు బరువా భారం సుఖమా? ఆయనగా రాజ్యం పోయింది, కొండల్లో తిరుగుతున్నాడు. ఈ కుంటే ఆయన తేడా ఎత్తుకొని తిరుగుతాడు. కానీ దావీదుకి ఎవరు కావాలండి? ఎవరు కావాలి? కవర్లో డబ్బులు పెట్టి 10 రూపాయల కాగితాలు పెట్టి పార్సిల్ చేసి ఇంత కట్టెత్తుంటాడు ఒక ఆయన. మొత్తం కలిపిన 5 ఏళ్ళు ఉండేవాడు. దున్నపోతులు అబ్రహాం గారు ఇచ్చిన దున్నపోతులు కానుక. వీళ్ళు కావాలా నీకు? కవర్లు ఇచ్చేవాళ్ళు కావాలా? నీ కొరకు దీక్షతో ఎదురు చూసేవాడు కావాలా? దావీదుకి ఎటువంటి వాళ్ళని ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. రాజా, నువ్వు తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు. దావీదు అంటాడు, నువ్వు ఎందుకు రాలేదు అన్నప్పుడు మెఫీబోషెతు నా పనివాడు నన్ను మోసం, ఇదంతా చాలా సమయం పట్టింది, నువ్వు పనివాడు నన్ను మోసం చేశాడంటే నేను భూమి అంతా తీసుకోమని చెప్పాను కదా మెఫీబోషెతు అంటే, మొత్తం వాడిని తీసుకోమనయ్యా, నువ్వు తిరిగి వచ్చావు, నాకు అంతే చాలు అంటాడు. మెఫీబోషెతుకు రాజ్యం అక్కర్లేదు, మెఫీబోషెతుకి పొలం అక్కర్లేదు, మెఫీబోషెతుకి దావీదు తిరిగి వస్తేనే చాలు. నా ప్రియులారా, నీవు దేవుని కొరకు మేలునే కనుక ఆలోచించగలిగితే, కీడును మర్చిపోతే, నీ కలిగిన నిందల అవమానాలన్నీ మర్చిపోతే దేవుడు నీకు కూడా ఇటువంటి వాళ్ళని ఇస్తాడు. ఆయన తిరిగి వచ్చిన వరకు నెమ్మదిగా ఉన్నాడు. దావీదుకి చాలా విశేషమైన జ్ఞానం అండి, చాలా మంచి ఆలోచన కలిగినాడు. కుంటోళ్ళనేమో ఎందుకు రాలేదంటాడు, మంచోళ్ళనేమో నువ్వు వస్తే నాకు భారంగా ఉన్నావు అంటాడు. భలే తిరిగి ఉంటుంది దీనికి. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనం. 2 సమూయేలు 15:32. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా ఆర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు అన్న. చాలన్నా, ఏమంటావుంటా? భారముగా. హూషై ఎవరని మీరేం తర్జన పడాల్సిన పల్లా, దావీదుకు స్నేహితుడు ఇతను. ఎవరైనా మా అన్నోళ్ళు శబ్దం రాకుండా చెప్పారు. అన్నా దావీదుకి ఎవరైనా ఈయన వచ్చాడు, దేవుణ్ణి ఆరాధించు స్థలం ఉందంట, అక్కడున్నాడంటే దావీదు.
మనం ఎక్కడుండాలా? ఆరాధించే స్థలంలో ఉండాలా. అక్కడుంటే మన క్షేమం కోరే వాళ్ళని దేవుడు అక్కడికి నడిపిస్తాడు. నువ్వు ఇంటర్నెట్లో ఉంటే దెయ్యాల కంపెనీలు వస్తుంటాయి. నీకు అర్థమైందా? మీరు ఎంతగా ఆ స్మార్ట్ ఫోన్లోకి వెళ్ళి చెత్తను తయారు చేసుకుంటుంటారో అంత ప్రార్థనాత్మను మీరు పోగొట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పరు? బాధ కలిగితే చెప్పొద్దు. నా ప్రియులారా, నువ్వు నాకు భారంగా ఉంటావని చెప్పాడు హూషైతో. దావీదుతో ఉండాలని వస్తే భారంగా ఉంటావని చెప్తే హూషై బాధపడ్డా? పేతురుని ప్రభు సైతానా నా వెనక్కి వెళ్ళిపో అంటే బాధపడ్డా? మరి నువ్వెందుకు తెగ బాధపడుతుంటావు ఊరకొరకనే? ఏమా, మేము కూడా సేవకులంగా విశ్వాసులను ఎక్కడ బాధ పెట్టకూడదని ఏమనో. అక్క నువ్వు కూర వండితే కుక్క కూడా తిందక్క. మీ కుటుంబం వచ్చిన కాడి నుంచి సంఘం కిందకు పోతుందన్నా అని మిమ్మల్ని కూడా పొగుడుతాం. ఎందుకు? మీకు గట్టిగా చెప్పనేలా, మీ చేత తిట్లు తినలేలా. అందుకని మా కానుకలకి ఏమి ఇబ్బంది లేదన్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తాం. మాకున్న బుర్ర ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఏందని నడచొస్తున్నారు? ఇది నిజమండి, నిజం. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఉంది, ఆర్థిక శాఖ మంత్రి ఉంటాడు, రక్షణ శాఖ ఉంటుంది, హోం ఉంటుంది. మాకు సేవలు అన్ని శాఖలు మేమే. కానుకలు లెక్కేసేది మేమే, ఫుడ్, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ మొత్తం మేమే. మామూలు బుర్ర కాదు మాది. అన్ని శాఖలు ఒక్కళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా మెయింటైన్ చేస్తున్నాడు. మాకు ఎంత ఉండింటుంది? మీరు మమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఇబ్బంది పడద్దు, మాకు చాలా బుర్ర ఉంటుంది. కాకపోతే మీకు భయపడి జాగ్రత్తగా ఉంటుంటాం అంతే. అందుకని ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలా. యేసు ప్రభు కూడా పేతురుతో నీ కత్తి లోపల పెట్టమన్నాడు, కానీ తీసేయమల్లా. చెప్పినా తీసేయడానికి సంగతి ఆయనకి తెలుసు. మేము మీరు హల్లెలూయా చెప్పమంటాం కానీ టీవీ తీసేయమంటామా? మనసులో మాట. పెద్ద ఫోన్ తీసేయమంటాం. ఎందుకు? మీరు చెప్పినా తీరు, మాకు తెలుసు ఆ సంగతి. అందుకని దున్నపోతులు అబ్రహాం గారు ఇచ్చిన కానుక దున్నపోతులు యేసుదాస్ గారు కవరు, ఆ కవర్ వచ్చే వరకు జాగ్రత్త పడి వెళ్తుంటాం. హల్లెలూయా చెప్పరా మీరు గట్టిగా? మరొకసారి చెప్పరా? మీ మనసు ఎరిగి ఏం చేస్తామండి? కొంతమంది ఏందో ప్రార్థన చేస్తుంటే తెస్తుంటారు. ఏందో మరి దేశం ఆరిపోయినట్టు. ఏందో ఏం కాసేపు తీయకపోతే ఏమైంది? అదే ఫోటోగా పొద్దుగూకులు. నేను చిన్నప్పుడు మా ఊర్లో కోతి ఉంది. కోతి అండి మా ఇంటికి వచ్చింది. వచ్చి ఇంట్లో ఉన్న అద్దం ఎత్తుకుపోయింది. నన్ను ఇంటికి మళ్ళీ అన్నయ్య వాళ్ళు వచ్చి అద్దం ఏదని నన్ను తిడతారేమోనని నేను ఆ కోతితో ఏం చెప్పాను, రాయి తీసుకొని అది ఇచ్చావా లేకపోతే వేయమంటావా అన్న. అది ఇచ్చి కింద పడేసింది, పట్టుకున్నా. ఏం చేస్తుందిరా అదంటే ఎట్లా అంటే తెలుస్తుంది, ఎట్లా అంటే తెలుస్తుంది. ఇప్పుడు మనోళ్ళు కూడా ఎటు నా ప్రియులారా, నేను మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నా, మీ పాదాలు పట్టుకొని బతిలాడి చెబుతున్నా, ఫోనే కదా నీ జీవితాన్ని సర్వస్వం నాశనం చేసింది. ఈ మధ్య ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య ఆయన ఎంత ఫోన్ పిచ్చాడు, దొడ్లోకి పోయి కూడా చూసుకుంటున్నాడంట. నేను నన్ను ఆడ ప్రశాంతంగా ఉంటుందిలే అమ్మ, అందుకని పోయి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి దొడ్లో, మీకేం తెలుసు? అప్పులోడు కూడా ఎవడు రాడు ఆడకి. నువ్వు ఆడున్నావంటే నువ్వు ₹1,00,000 అప్పున్నోడు కూడా వెయిట్ చేయాల్సిందే. ఆ కార్యక్రమం ఎంత ఇంపార్టెంట్ అండి. ఎవడు ఆపినా అక్కడ చూడు, నీ గోల్డ్ రింగ్ ఇస్తామన్నా ఆగడాడు. అది ఇంపార్టెంట్. దొడ్లో పోయి చూడటం ఏందండి ఇది? ఏం దరిద్రం అండి ప్రశాంత్, ఇది మరీ దారుణం అయిపోయింది అసలు. మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మీ పిల్లలు ఏం తయారయ్యారు ఇప్పుడు? అది ఇత్తేనే ఆనందంట, అది ఇత్తే తింటా. పిల్లలు చెడిపోతున్నారు.
మీరు కష్టపడుతున్నారు రేపు ఎవరి కోసం? పిల్లల కోసం కాదా? ఎవరి కోసం ఇది? రేపు పిల్లలే చెడిపోతే ఏమైపోద్ది భవిష్యత్తు? ఇష్టానురాజ్యంగా ఆ పిల్లలు ఎవరితో మాట్లాడలే. ఎవరితో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీకు అర్థం కావట్లేదా? నా ప్రియమైన స్నేహితులారా, దావీదు అర్థం చేసుకునేటువంటి హూషై. మీరు నన్ను అర్థం చేసుకోగలిగితే ఈ వర్తమానం ఒక్కటి మీ జీవితానికి సరిపోద్ది. నువ్వు నాకు భారంగా ఉంటావు, అబ్షాలోం దగ్గరికి వెళ్ళి అక్కడ అబ్షాలోం దగ్గర పనిచేయి. నీ తండ్రికి సేవ చేసినట్లు నేను నీకు సేవ చేస్తాను అబ్షాలోంతో చెప్పు. హూషై ఎవరంటే ప్రమాదం అందని తెలిసినా భయపడకుండా దావీదు మాటలు విని వెళ్ళి పనిచేశాడు. దావీదు ఎటువంటి వాడంటే నడవలేని వాళ్ళు ఏమో నాతో రాలేదంటాడు, నడుస్తాను నేనే పోయి ఆడ పని చేయమంటాడు. స్తోత్రం. దావీదు దైవికమైన నడిపింపులో నడిచాడు. నేను వాక్యంలో ముందుకెళ్తూ ముగిస్తాను. దావీదు అబ్షాలోం మీద ప్రాణం పెట్టుకున్నాడు. దీనికి ముందు హూషై అబ్షాలోం దగ్గర పనిచేయడాన్ని బట్టి అహీతోపెలు ఆలోచన చెడగొట్టాడు. అహీతోపెలు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. దావీదుకు నెమ్మది దొరికింది. నా ప్రియమైన స్నేహితులారా, దావీదు అబ్షాలోం మీద ప్రాణం పెట్టుకున్నాడని యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి కలిగిన స్త్రీని పిలిపించి దావీదు దగ్గరకు పంపించాడు. ఆమె బాగా జుట్టెర పోసుకొని తైలం పూసుకొనక యోవాబు చెప్పినట్టుగా దావీదు దగ్గర చెప్పింది. దావీదు అంతా విని అంటాడు, నీకు యోవాబు దీన్ని బోధించాడా అని అడిగాడు. ఏమని అడిగాడు అని అడిగితే ఆమంటది, రాజా దేవదూతల జ్ఞానం కలిగినటువంటి జ్ఞానం కలిగినోడు నువ్వు, మరుగైనవి గ్రహించగలవు. నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురు. సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. అయ్యా సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను. చప్పట్లు ఎక్కడ ఉన్నాయి? చేతులెత్తి. నిన్ను ప్రేమించువారు ఎవ్వరునో ద్వేషించి జయముందలేరు. నిన్ను ప్రేమించువారు ఎవ్వరునో ద్వేషించి జయముందలేరు. మా ప్రార్థ నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు. అయ్యా మా ప్రార్థ నిలచి సింహాల నోటి నుండి తప్పించి బలపరచినావు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే నివసింతురు. శాశ్వత కాలం నీతోనే
శాశ్వత కాలం నీతోనే నివసింతురు యేసయ్యా నా యేసయ్యా నిన్ను ప్రేమించువారు నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు శాశ్వత కాలం నీతోనే నివసింతురు యేసయ్యా నా ప్రేమించువారు రబల శబద రబల సబద సబద చెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే యేసయ్యా నిన్ను ప్రేమించువారు యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు చెదరు నిత్యము శాశ్వత కాలం నీతోనే నివసింతురు శాశ్వత కాలం నీతోనే నివసింతురు హల్లెలూయా. దావీదు ఇది యోవాబు నీకు బోధించాడని గుర్తుపెట్టినప్పుడు అవంటిది, అయ్యా నువ్వు దేవదూతల జ్ఞానం కలిగిన జ్ఞానం కలిగినోడివి. నా ప్రియులరా, నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు మేలునే గుర్తుపెట్టుకోండి, మీకు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు. కీడు గురించి మాట్లాడద్దు. ప్రజలు ఎప్పుడు మీకు కీడు చేయాలనే అనుకుంటారు. మీరేం భయపడాల్సిన పని లేదు. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని పైకి ఎత్తగలడు. దావీదుకి ఎవరిని ఇచ్చాడో చూడండి, ఎటువంటి నిస్వార్థ పరుల్ని దేవుడిచ్చాడో చూడండి. ఆ సమయంలో ఏం చేయాలో నీకు దేవుడు బోధిస్తాడు అంతే. ఆ సమయంలో ఏం చేయాలో. ఇక్కడ మీరు మంచోళ్ళండి, కూటమి అయిపోగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో సుజయ్ ఎట్లుంటుందంటే, కూటమి అయిపోయిన తర్వాత ఆడోళ్ళు మగోళ్ళు నాటేసుకుంటారు, మగోళ్ళు ఆడోళ్ళు నాటేసుకుంటారు. అదేం రోగమో, అది వాటేసుకునే రోగం. అదంటే వాళ్ళ కల్చర్ అంట. వాళ్ళు నాటేసుకుంటే వాడు నన్ను కూడా ఆటేసుకుంది ఒక ఆమె. మన సెకండ్ ఉన్నట్టు ఉంటుంది, ఇంత ఉంది. మరి ఏందంటది ఏం పోడు. వాటేసుకుంటే వాటేసుకుని మీకు ఎవరు చెప్పమాకండి, ముద్దు కూడా పెట్టింది ఒకటి. ఏం చేయాలా? ఏం చేసేది ఏం లేదు, ఏసు రక్తం చేయమంటవే. వాటేసుకుంది. లీవ్ ఇట్ సిస్టర్ అంటే ఆమెకు లవ్ ఇట్ అన్నట్టు వినపడిందంట.
లీవ్ ఇట్ అమ్మా అంటే నాకే వచ్చిరా అని ఇంగ్లీష్, నా ఇంగ్లీష్ తగలబడా. నాకు 2 పదాలే బాగొచ్చు, ఎస్ నో. దాంతోనే కథ నడిపించే 89 దేశాలు తిరిగి ఇప్పటికి ఆయన కృపను బట్టి. నాకు ఇంగ్లీష్ రాకపోయినా వచ్చినట్టుగా యాక్షన్ చేస్తా, ఎస్. ఎదుటోడు కింద పడిపోవటం నా ఇంగ్లీష్ దెబ్బకి. మరి ఏం చేయాలా? అందుకని నేనేం చేశానంటే మళ్ళీ 2వ రోజు మీటింగ్కి వస్తుంటే ఏంది పాస్టర్ గారు, ఇది మా దేశపు కల్చర్ అన్న. ఆమె కూడా వంగాలని చూసింది కానీ ఆమె మీలాగా చీర కట్టురాల ప్యాంట్ వేసుకొచ్చింది. వంగిందా ప్యాంట్ పిగిలిందే. ఇక పిగిలితే ఏమైతే నేనేం చెప్పేది మీకు? ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు అంటాడు, ఎట్లా చెయ్యాలని నీకెవడు చెప్పాడు? ఆమె వాటేసుకుంటుంది, నాకెవడు చెప్పాడు? నువ్వు పిలిచావు, మీ దేశంలో వాటేసుకుంటారు, నాకు చెప్పపోయి. అందుకని నేను కూడా చెప్పలేదులే అన్న. ఆయన దగ్గరకు వచ్చేసాలి ఎట్ట అన్న. ఆమె కూడా ట్రై చేసింది కానీ ఆమెకే ఇబ్బంది అని వదిలేసింది. ఆయన నిన్ను కాపాడుకోగలడు. ఎట్ట కాపాడుకుంటాడు ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎలా నడిపిస్తాడో ఆయనకి తెలుసు. నా ప్రియమైన స్నేహితులారా, నేను ముగించబోతూ నేను మీకేం చెప్పాలనుకున్నానంటే, మీకే నెమ్మది లేకపోతే ప్రజలకేమి నెమ్మది ఉంటుంది? అడవిలో నెమ్మదిగా ఉన్నాడు, వనంలో నెమ్మదిగా ఉన్నాడు, రాజ్యం పోయినా నెమ్మదిగా ఉన్నాడు, సౌలు తరుముతున్న నెమ్మదిగా ఉన్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో ఆకీష్ దగ్గర కూడా నెమ్మదిగా ఉన్నాడు. నువ్వు నెమ్మదిగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను అలా చేస్తాడు ఆయన. నువ్వు నెమ్మదిగా ఉండు, దేవుడు నీకు నెమ్మదినిస్తాడు ఆయన. కరోనా, వివాహాలు కాని నీ పిల్లల జీవితాలు, శరీరంలో నీకున్న అనారోగ్యం నీకే హాని కలుగు చేయదు. నీ వ్యాపారాలు దెబ్బతినున్నా, దావీదు వలె రాజ్యాన్ని పోగొట్టుకొని అడవిలో బిక్కు బిక్కుమంటూ తిరుగుతూ ఉన్నా, భార్యా పిల్లలు వదిలిపెట్టి ఏం చేయాలో చేతులు కాల్చుకుంటున్న పరిస్థితుల్లో నీవున్నా, ఆయన నీకు నెమ్మది ఇవ్వగలడు. దావీదు భార్యల పిల్లల్ని శత్రువులు తీసుకెళ్ళలేదా? పట్టణాన్ని కాల్చివేయలేదా? అయినా దేవుడు దావీదుకు నెమ్మదినిచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రాత్రి నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ కన్వెన్షన్కి వచ్చావు. ఏం చేయాలో నీ మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది. చచ్చిపోదామన్నా చావు దగ్గరకు రావట్లేదులే అనుకుంటున్నావు. చేతిలో పైసా లేక అల్లాడిపోయే పరిస్థితులు నీకు ఉండొచ్చు. మరలా మన దేశాన్ని అన్ని పరిస్థితులను చక్కదిద్దుతాడు ఆయన. సుభిక్షితంగా ప్రభు మనల్ని నడిపిస్తాడు. సేవలో పరిస్థితులు చక్కదిద్దుతాడు ఆయన. సంఘ పరిస్థితులు చక్కదిద్దుతాడు. దావీదుకు వ్యతిరేకంగా లేచిన అబ్షాలోము లేడు, అమ్మోను, అహీతోపెలు అందరినీ క్లోజ్ చేశాడు ఆయన. దావీదు ఏం చేశాడు? అబ్షాలోము ఇలా చేశాడని ఎవరికి చెప్పలా. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు అంతే. పుస్తకం రాయిలా, అమ్మో పుస్తకం రాయిలా. పుట్టింటోళ్ళకి చెప్పలా, పుట్టింటోళ్ళకి చెప్పలా. ప్రభువా నీకు స్తోత్రం అనుకున్నాడు. నలుదిక్కులా నెమ్మది ఇచ్చాడు. నేను మీతో చివరిగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నువ్వెంతో ధన్యుడివి. యెహోవా దేవుడుగా కలిగిన జనులు. స్తోత్రం, స్తోత్రం. రియల్ ఎస్టేట్ పడిపోయినా మనకు దిగులు లేదు. ఏంది సౌండ్ రాకుండా చెప్పారు? కరోనా వచ్చినా మనకు దిగులు లేదు. యేసు రక్తం ఉంది మనకి, యేసు నామం ఉంది. కరువును సమృద్ధిగా మార్చాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎగ్జామ్ రాసి ఉద్యోగం ఇచ్చే దేవుడు కాదు, డైరెక్ట్గా గవర్నర్ చేస్తాడు ఆయన. సివిల్స్ ప్రిపేర్ అయ్యి 3వ అధికారిగా చేయడు ఆయన. పరిశుద్ధతలో ఉత్తీర్ణుడై ఆ దేశంలో 3వ అధికారి అయిపోయాడు ఆయన. మన దేవుడు అటువంటి దేవుడు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నువ్వు ఈ దేశంలో యోసేపులా దానియేలులాగా ఉండాలి. ఈ ప్రజల యొక్క ఆకలి నువ్వు తీర్చాలి. ఈ తరానికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీ ప్రేమ, నీ భక్తి అది నిస్వార్థంగా ఉండాలి. అది యోనాతాను ప్రేమ లాంటిదై ఉండాలి. మీ పక్కింటి వాళ్ళ బాధ్యత, మీ వీధి బాధ్యత, ఈ తరపు బాధ్యత మనం తీసుకోవాలి. దేవుడు మోషేని నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చంపబోయేటప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని సున్నతి
దేవుడు చంపే లోపలే ఆమె సున్నతి చేసింది. మనం వేగంగా దేవుడు మనకు అప్పగించిన దాన్ని చేయాలి. లేచి నిలబడండి, కళ్ళు ముయ్యొద్దు. కానీ ఒక విషయం చెప్పి ముగిస్తా. ఇంకా కోట్ల మందికి సువార్త అందలేదు. కోటాను కోట్ల మంది ప్రజలు. అమ్మ అటు ఇటు తిరగొద్దు ప్లీజ్, 2 నిమిషాలు. లేచి నిలబడండి అమ్మా. మీరేంటి ఇంకా లేట్ చేశారు? మాట్లాడద్దు. కోటాను కోట్ల మందికి ఇంకా సువార్త అందలేదు. ఆఫ్రికాలో 56 దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నీ సువార్తమయమైపోవాలి. హల్లెలూయా. యూరోప్ ఆత్మలో ఎంతో దిగజారిపోయింది. ఒకప్పుడు మిషనరీలు అక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మనం మిషనరీలుగా అక్కడికి వెళ్ళాలి. ఒకప్పుడు అక్కడి నుంచి డబ్బు వచ్చింది, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పంపించాలి? కానుకలు ఇవ్వని చోట, సువార్త అందని చోట మనం మిషనరీలుగా పనిచేయాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. యోసేపు ఐగుప్తంతా సమాధానం ఇచ్చినట్లుగా మీరు ఇవ్వండి. మీరు ఎక్కడుంటే అక్కడ సమాధానం. చేతులెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నోరు తెరిచి ప్రార్థన చేయిస్తున్న వారి కొరకు మాత్రమే చేస్తాను. అటు ఇటు తిరిగే వారి కొరకు చెయ్యను. ఈరోజు నేను నోరు తెరిచిన వాళ్ళ కొరకు మాత్రమే ప్రార్థన చేస్తాను.